సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి మళ్ళీ ఒక సెల్ఫ్ ఎర్నింగ్ యాప్ అయితే తీసుకొచ్చాను. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మనం అయితే పేటీఎంలోకి 50 రూపీస్ అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే ఇందులో మినిమం విత్డ్రా వచ్చేసి 50 రూపీస్ అనమాట. సో అన్లిమిటెడ్ ట్రిక్ ఉంటుంది దీంట్లో. సో మొత్తం 2 అన్లిమిటెడ్ ట్రిక్స్ ఉంటాయి. సో వీడియోని జాగ్రత్తగా చూడండి. సో ఈ వీడియో జాగ్రత్తగా చూసి స్కిప్ చేయకుండా చూసి మీరు ఈ అన్లిమిటెడ్ ట్రిక్ యూస్ చేసి 50 రూపీస్ పేటీఎంలోకి అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. నేనైతే గ్యారంటీ ఇస్తాను. సో దానికోసం మీరు ఏం చేయాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. సో ఇంకా వచ్చేసి మన వీడియోలో గివ్ అవే ఉంటుందన్నమాట. సో గివ్ అవే విన్నర్స్ వచ్చేసి నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తుంటాను. సో చిన్న గివ్ అవే అనమాట. సో గివ్ అవేలో ఎవరైతే విన్ అయ్యారో సో వాళ్ళని వచ్చేసి నేను స్క్రీన్ షాట్ తీసి టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. అలాగే వాళ్ళ పేమెంట్ ప్రూఫ్స్ కూడా నేను టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను అనమాట. సో టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి, ఇది తప్పకుండా మీకైతే హెల్ప్ అవుద్ది అనమాట. సో ఇంకా వచ్చేసి కొంతమందికి ఎలా ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలో ఇంకా తెలీదు. సో ఇంకా మీరు ఎలా ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనే డౌట్కి వచ్చేసి సో మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో సో ఆ వీడియోకి వచ్చేసి లైక్ ఇవ్వండి. సో తర్వాత వచ్చేసి మన కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి కామెంట్ సెక్షన్లో ఒక మంచి కామెంట్తో పాటు మీ పేటీఎం నెంబర్ని మనకు కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ అనమాట. మనకి పేటీఎం మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ అయిపోయారు. సో ఇంకా మీరు ఏమైనా మన ఛానల్కి హెల్ప్ చేయాలనుకుంటే సో మీరు చిన్నగా మనకు రెడ్ కలర్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్, ఓకేనా. సో సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుని దానివల్ల మనం చేసే ప్రతి వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే ఆన్లైన్లో మనీ ఎర్న్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. సో ఇంక ఈ యాప్ గురించి వస్తే ఇది యాప్ వచ్చేసి మనీ INZ, ఓకే. సో యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అనమాట. లింక్ మీద క్లిక్ ఇచ్చి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఇది చాలా తక్కువగా MB ఉంటుంది డౌన్లోడ్ చేసుకునే కూడా. సో ఇంకా యాప్ని ఓపెన్ చేయగానే మనకి ఇలా అంటే ఈ ఇంటర్ఫేస్ వస్తుంది, ఒక కాయిన్ రొటేట్ అవుతా. సో ఈ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి పర్మిషన్స్ అవుతుంది, చిన్న పర్మిషన్స్. సో పర్మిషన్స్ అలో చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి కింద లాగిన్ పేజ్ వస్తుంది, కింద క్రియేట్ అకౌంట్ ఉంటుంది. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ ఇవ్వండి. సో ఫస్ట్ వచ్చేసి స్పాన్సర్ ID, స్పాన్సర్ నేమ్ ఉంటుంది. సో స్పాన్సర్ ID నేను లెఫ్ట్లో డిస్ప్లే చేస్తున్నాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు స్పాన్సర్ నేమ్ అదే తీసుకుంటుంది. సో తర్వాత వచ్చేసి మీ నేమ్ ఒకటి ఎంటర్ చేయండి. సో ఇక్కడ నేను ట్రిక్ ఎర్నర్ అని ఎంటర్ చేస్తాను. సో ఇలా వచ్చేసి మీ ఇష్టం వచ్చిన నేమ్ను అలాగే ఒక మెయిల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో మెయిల్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ ఒకటి ఎంటర్ చేయమంటుంది. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని రీఎంటర్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ ఇవ్వండి. సో రిజిస్టర్ మీద క్లిక్ ఇవ్వగానే మీకు ఒక ఏదైతే మెయిల్ మీద అక్కడ ఎంటర్ చేస్తారో దానికి ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే అంటే OTP సెండ్ చేస్తారు. సో ఆ OTPని మీరు మెయిల్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడైతే చూడండి నో రిప్లై లాగా ఒక మెసేజ్ వచ్చింది, నాకు మెయిల్ వచ్చింది. సో దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ ఒక OTP ఉంటుంది, దాన్ని జూమ్ చేసి ఆ OTPని చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత మళ్ళీ మనీ INZ ఉంది కదా, ఆ యాప్లోకి వచ్చి ఆ మెయిల్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. OTPని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ ఇవ్వగానే సో మీకు నెక్స్ట్ ఇలా పేజ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ప్లాన్ ఉంది కదా, సో చూస్ ప్లాన్. సో ఫస్ట్ చూస్ ప్లాన్ మీద క్లిక్ ఇవ్వండి. సో చూస్ ప్లాన్ మీద క్లిక్ ఇవ్వగానే మనకు వచ్చేసి ఇక్కడ 0 రూపీస్తో మనం ఇందులో ఎర్న్ చేయొచ్చు. సో కింద ఉన్న వాటి అయితే మనం మనీ ఇన్వెస్ట్ చేసి ఎర్న్ చేసేది అనమాట. సో చూస్ ప్లాన్ మీద క్లిక్ ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ ఇవ్వండి. సో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఇది. సో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కింద ప్లాన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా ఇచ్చిన తర్వాత సింప్లీ బ్యాక్ వచ్చేయండి, పైన బ్యాక్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇలా చిన్న ఒక యాడ్ అయితే వస్తుంది, దాన్ని కట్ చేయండి. సో గైస్ కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి చిన్న మనకి యాప్స్ ఉంటాయి అనమాట. అంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మనం అమౌంట్ అయితే ఎర్న్ చేయొచ్చు. సో నాకు టోటల్ అమౌంట్ 0 రూపీస్ ఉంది. ఇక్కడ యాప్స్ ఇన్స్టాల్ చేసి మనకు అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో గైస్ ఏంది బ్రో యాప్స్ ఇన్స్టాల్ చేసి మాకు అమౌంట్ రాదు అనుకుంటున్నారా? సో మీకు అలాంటి డౌట్ అయితే అస్సలు వద్దు, ఇన్స్టాంట్గా వస్తుంది. సో ఇప్పుడు నేను ఒక యాప్ని ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. సో అక్కడ ఫస్ట్ యాప్ చేసి ఇన్స్టాల్ చేస్తే 1 రూపీస్ ఉందన్నమాట. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ పెండింగ్లోకి వచ్చింది. అలాగే జస్ట్ ఈ యాప్ అయితే రీడైరెక్ట్ అవుతుంది ప్లే స్టోర్లోకి. సో రీడైరెక్ట్ అయిన తర్వాత ఇన్స్టాల్ మీద క్లిక్ ఇస్తాను. యాప్ ఇన్స్టాల్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తాను. సో నాకు ఇది ఎంతసేపుకి మనీ ఇస్తుందో చూద్దాం. సో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసేస్తాను. ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన తర్వాత జస్ట్ ఓపెన్ కూడా చేయాల్సిన అవసరం లేదు, సింప్లీ బ్యాక్ వస్తాను మన మనీ INZ. సో ఈ యాప్లోకి వచ్చిన తర్వాత పెండింగ్లో ఉంది. సో బూమ్ గాస్ ఇక్కడ వితిన్ సెకండ్ మనకు కలెక్ట్ అయితే ఆప్షన్ వచ్చింది అనమాట. సో దాని మీద క్లిక్ ఇచ్చి కలెక్ట్ అయితే చేసుకుంటాను. టోటల్ అమౌంట్ నా దగ్గర 0 రూపీస్ ఉంది. ఇప్పుడు కలెక్ట్ చేస్తే 1 రూపీస్ యాడ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడైతే చూడండి 1 రూపీస్ యాడ్ అయిపోయింది. అలాగే ఇక్కడ అయితే చూడండి క్లైమ్ బటన్ ఉంటుంది అనమాట. సో క్లైమ్ చేసుకోండి. ఎవ్రీ 8 అవర్స్కి ఇది ఒక క్లైమ్ బటన్ వస్తుంది. సో దాన్ని క్లైమ్ చేసుకుంటా ఉండండి. మనకి 0.3 రూపీస్ అయితే వస్తుంది అనమాట. అంటే ఒక 8 అవర్కి 0.3 రూపీస్ అలాగా పర్ డే మీరు కౌంట్ చేసుకుని ఎంత వస్తుంది, ఓకేనా. సో ఇక్కడైతే చూడండి టోటల్ అమౌంట్ 1.3 అయితే అమౌంట్ వచ్చింది అనమాట. సో టోటల్ అమౌంట్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంకో యాప్ని అయితే ఇన్స్టాల్ చేస్తాను. ఎందుకంటే కొన్ని యాప్స్ ఏమవుతుందంటే ఒక యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకో యాప్ ఇన్స్టాల్ చేసి మనకి ఈ ఇన్స్టాలింగ్ యాప్స్ వర్క్ అవ్వమంట, అంటే అమౌంట్ యాడ్ అవ్వవు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకోసం మళ్ళీ ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ చేస్తాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత అమౌంట్ ఇస్తుందో లేదో చెక్ చేస్తాను. సో ఇన్స్టాల్ మీద క్లిక్ ఇవ్వగానే ప్రాసెసింగ్ వెళ్తుంది, ప్లే స్టోర్లోకి రీడైరెక్ట్ అవుతుంది. తర్వాత యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సింప్లీ బ్యాక్ వస్తాను. ఇక్కడైతే చూడండి ప్రాసెసింగ్ నుండి మళ్ళీ క్లైమ్ వచ్చింది వితిన్ సెకండ్లో, ఓకేనా. సో ఇక్కడైతే చూడండి మళ్ళీ యాప్ని అయితే క్లైమ్ చేసుకుంటాను. నా దగ్గర టోటల్ వచ్చేసి 2 రూపీస్ అవ్వాలి. సో ఇక్కడైతే చూడండి 2 రూపీస్ అయిందనమాట. అలాగే కింద మనకు వచ్చేసి
ఇలా అన్లిమిటెడ్ టైమ్స్ మనం ఏం చేయొచ్చు అంటే యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే అమౌంట్ యాడ్ అయినా విత్ ఇన్ సెకండ్ మనం ఇన్స్టాల్ చేసిన యాప్ను కూడా అన్ఇన్స్టాల్ అయితే చేసేయచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇది అమౌంట్ యాడ్ అయిన తర్వాత ఇంకా ఇందులో వచ్చేసి మనకి నేను 3 యాప్లు కూడా ఇన్స్టాల్ చేసి చూపిస్తాను, మీకు డౌటే అవసరం లేదు. ఒకవేళ మీరు న్యూ యూజర్స్ అయితే ఈజీగా 50 రూపీస్ అయితే ఏం చేసుకోవచ్చు, దగ్గరలో ట్రిక్ వస్తుంది, అన్లిమిటెడ్ ట్రిక్. సో అయితే చూడండి 3 యాప్ను కూడా ఇన్స్టాల్ చేశాను. తర్వాత వచ్చేసి IRNR మీద క్లిక్ చేస్తాను, 1 రూపీ కలెక్ట్ చేసుకుంటాను. సో మొత్తం 3 రూపీస్ అయింది. ఓకేనా. సో గైస్ ఇలా ఎన్నిసార్లు అయినా మీరు అయితే యాప్స్ ఇన్స్టాల్ చేసి ఇలా అమౌంట్ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి గిఫ్ట్ బాక్స్ ఒకటి ఉంటుంది అనమాట. సో గిఫ్ట్ బాక్స్ మనకి ఎవ్రీ డే ఒకటి వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి గ్రేట్ యూ హ్యావ్ రిసీవ్డ్ 1 రూపీ అంట. సో టుడే ఇంకా టుమారో వస్తే మళ్ళీ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ అవుద్ది. సో దాని మీద క్లిక్ ఇచ్చి గిఫ్ట్ బాక్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి టోటల్ అమౌంట్ నా దగ్గర 3 రూపీస్ ఉంది, 4 రూపీస్ అవ్వాలి. సో ఇక్కడ అయితే చూడండి 4 రూపీస్ అయితే నాకు అమౌంట్ యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి నేను మళ్ళీ చిన్న యాప్స్ కదా, నాకు 3 రూపీస్ యాప్ కూడా ఒకటి ఉంది. అంటే ఒక రోల్ అంటే కంటిన్యూస్గా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, మధ్యలో నీకు యాప్ నచ్చితే ఆ యాప్ని కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఇక్కడైతే చూడండి 3 రూపీస్ యాప్ని నేను ఇన్స్టాల్ చేసి చూపిస్తాను, నాకు 3 రూపీస్ యాడ్ అవుద్దో లేదో. సో యాప్ని ఇన్స్టాల్ చేస్తాను, ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, సింప్లీ బ్యాక్ వస్తాను INZ యాప్లకి. సో ఇక్కడ ప్రాసెసింగ్లో వచ్చింది, 3 రూపీస్ కలెక్ట్ చేసుకుంటాను. సో ఇందాక నా దగ్గర 4 రూపీస్ ఉంది, ఈ 3 రూపీస్ని కలెక్ట్ చేసి 7 రూపీస్ అవ్వాల్సి ఉంటుంది. సో సింప్లీ బ్యాక్ వచ్చి ఈ యాప్ని అయితే కలెక్ట్ చేసుకుంటాను, 3 రూపీస్ అని. సో కలెక్ట్ చేయగానే ఇక్కడ చూడండి నా దగ్గర 4 రూపీస్ కాస్త 7 రూపీస్ ఉంది. సో గైస్ లైవ్లో నేను 0 రూపీస్ టు 7 రూపీస్ కన్వర్ట్ చేశాను. అలాగే ఇంకా ఇంక్రీజ్ చేస్తాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మన అన్లిమిటెడ్ ట్రిక్ స్టార్ట్ అవుతుంది. పైన లెఫ్ట్లో 3 డాట్స్ ఉంటాయి, 3 డాట్స్ మీద క్లిక్ ఉండి ఇక్కడ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్ ఉంటుంది అనమాట. సో డౌన్లో ఉంటుంది, ఇన్వైట్ యువర్ ఫ్రెండ్ మీద క్లిక్ ఇవ్వని మన రెఫరల్ కోడ్ ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ చిన్న ఉంటాయి, సో వాటిని చెక్ చేసుకోండి. అలాగే అమౌంట్ ఎంత వస్తుందో అక్కడ ఉంటుంది అనమాట. ఇలా చదివిన తర్వాత ఇక్కడ ఇన్వైట్ నవ్ ఉంటుంది అనమాట. సో ఇన్వైట్ నవ్ మీద క్లిక్ ఇవ్వని మన కోడ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మీ ఫ్రెండ్కి ఎవరెవరికి షేర్ అయితే చేయండి. సో షేర్ చేసిన తర్వాత మళ్ళీ ఈ లింక్ ఉంటుంది కదా, సో టోటల్ చార్ట్ అంతా, సో దాన్ని కాపీ చేసుకొని కాపీ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ స్పాన్సర్ ఐడి, ఓకే, మీ స్పాన్సర్ ఐడి ఇక్కడ ఉంటుంది, దాన్ని కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత మిగిలిన చార్ట్ మొత్తం ఇక్కడ నుంచి రిమూవ్ చేసేయండి. సో గైస్ రిమూవ్ చేసిన తర్వాత మీ స్పాన్సర్ ఐడి ఏదైతే ఉందో సో అది వాళ్ళకి సెండ్ చేయండి. సో గైస్ సెండ్ చేసిన తర్వాత ఉంది కదా స్పాన్సర్ ఐడి, దాన్ని కాపీ చేసుకోండి. కాపీ అయిన తర్వాత సింప్లీ బ్యాక్ వచ్చేసి టెలిగ్రామ్ ఓపెన్ చేయండి. టెలిగ్రామ్ ఓపెన్ చేసి మీకు ఇక్కడ వచ్చేసి యాప్లోనే ఒక యాప్ అయితే నేను ప్రొవైడ్ చేసి ఉంటాను టెలిగ్రామ్. సో టెలిగ్రామ్లో ఈ యాప్ని ప్రొవైడ్ చేస్తున్నాను. సో యాప్లో మీద క్లిక్ ఇవ్వండి, క్లిక్ ఇచ్చిన తర్వాత యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి మీ మొబైల్లో. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయగానే మనకి ఇలా వచ్చేసి ఇంటర్ఫేస్ వస్తుంది. సో యాప్ ఐకానే వస్తుంది. తర్వాత ఇలా చిన్న పర్మిషన్స్ జరుగుతుంది, దీన్ని లెఫ్ట్ స్క్రోల్ చేసేయండి, కింద ఫినిష్ ఆప్షన్ వస్తుంది అనమాట. ఫినిష్ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. సో ఫినిష్ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వని ఇలా ప్రాసెసింగ్ తీసుకుంటుంది, మన మొబైల్లో ఉన్న యాప్స్ అంతా డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మన INZ యాప్ని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఆ యాప్ మీద క్లిక్ ఇవ్వగానే ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఎలా క్లోన్ చేయాలో ఇదైతే మనకు చిన్న డెమో చూపిస్తుంది. తర్వాత ఏం చేయాలంటే ఇలా కొంచెం స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ప్రైవసీ పర్మిషన్స్ ఉంటుంది, ప్రైవసీ ఆప్షన్, దాని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను చెప్పే 3 పర్మిషన్స్ని యాక్టివేట్ చేయాలి. ఇక్కడ చేంజ్ ఆండ్రాయిడ్ ఐడి ఉంటుంది, దాని మీద క్లిక్ ఇచ్చి ర్యాండమ్ మీద క్లిక్ ఇచ్చి ఓకే మీద క్లిక్ ఇవ్వండి. అలాగే కొంచెం స్క్రోల్ చేసి చేంజ్ IMEI నెంబర్ ఉంటుంది, దాని మీద కూడా ర్యాండమ్లో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత హైడ్ సిమ్ ఉంటుంది, దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇలా ఇచ్చిన తర్వాత సింప్లీ పైన ఇంటూ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ ఇచ్చేసిన తర్వాత సో ఇంతే మనం చేయాల్సిన పర్మిషన్స్. సో ఇక్కడ క్లోనింగ్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ ఇవ్వండి. యాప్ అయితే క్లోన్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. సో ఇది వచ్చేసి సింపుల్ త్వరగానే క్లోన్ అయితే అయిపోద్ది అనమాట. సో ఇలా క్లోన్ అవుద్ది, 100% అయిపోయేంత వరకు వెయిట్ చేయండి. సో ఒక 50 సెకండ్స్ అలా అయితే ఇది క్లోన్ అయిపోద్ది. సో ఇలా క్లోన్ అయిన తర్వాత ఇన్స్టాల్ ఆప్షన్ వస్తుంది. తర్వాత వచ్చేసి ఈ యాప్లో నుంచి మనం యాప్స్ ఇన్స్టాల్ చేయాలి అవుతా పర్మిషన్స్ అడుగుతాయి అనమాట. సో ఈ యాప్ని అయితే పర్మిషన్స్ అలో చేసి యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని మన INZ క్లోనింగ్ యాప్ అనమాట ఇది. సో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత సో అదే చూడండి మనకి ఇలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ క్లోన్ యాప్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మనం ఏదైతే యాప్స్ని క్లోన్ చేసామో ఆ ఆప్షన్ ఉంటుంది అనమాట. సో మన INZ మీద క్లిక్ ఇచ్చి లాంచ్ మీద క్లిక్ ఇవ్వండి, ఓపెన్ చేయండి, పర్మిషన్స్ అలో చేసుకోండి. సేమ్ మళ్ళీ ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ ఇవ్వండి. ఇందాక మీరు ఏదైతే స్పాన్సర్ ఐడి కాపీ చేసుకున్నారో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ మీ నేమ్ వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ మీ ఫ్రెండ్ నేమ్ ఒకటి ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఉన్న వేరే మెయిల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మెయిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక పాస్వర్డ్ అయితే ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఫోన్ నెంబర్కి OTP రాదు, మెయిల్కే OTP వస్తుంది. తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి రీఎంటర్ చేసి సబ్మిట్ రిజిస్టర్ మీద క్లిక్ ఇవ్వండి. మీ మెయిల్కి ఒక OTP వస్తుంది. సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి మీ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. మీ రెఫరల్ అకౌంట్కి అంటే మీ మెయిన్ అకౌంట్కి రెఫరల్ అమౌంట్ అయితే యాడ్ అవుతా వస్తుంది. సో ఇక్కడైతే చూడండి నేను నా మెయిల్ని అయితే ఓపెన్ చేస్తాను, జూమ్ చేసి ఈ OTP చెక్ చేసుకుంటాను. ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ ఇస్తాను. ఓకే, నా సబ్మిట్ మీద క్లిక్ ఇవ్వగానే మనకి వచ్చేసి సో ఇక్కడైతే చూడండి మళ్ళీ చూస్ ప్లాన్ వస్తుంది అనమాట. సో చూస్ ప్లాన్ ఫస్ట్ ప్లాన్ మీద క్లిక్ ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ ఇవ్వండి. మనకి యాప్ అయితే ఓపెన్ అవుద్ది. సో ఓపెన్ అయిన తర్వాత ఇందులో వచ్చేసి
కన్ఫర్మ్ మనం ఇక్కడ క్లైమ్ ఉంది కదా 8 అవర్స్కి వస్తుంది, దాన్ని క్లైమ్ చేసుకోవాలి. అలాగే కింద గిఫ్ట్ బాక్స్ ఉంటుంది కదా, దాన్ని కూడా క్లైమ్ చేసుకోవాలి. సో గైస్ ఈ రెండు పనులు చేసిన తర్వాతే మనకు అమౌంట్ అయితే యాడ్ అవుద్ది. సో ఫస్ట్ నేను 8 అవర్స్ ఇది క్లైమ్ చేసుకున్నాను, ఇప్పుడు వచ్చేసి ఈ రివార్డ్ కూడా క్లైమ్ చేసుకుంటాను 1 రూపీస్. సో ఇక్కడైతే చూడండి ఇలా క్లైమ్ చేసిన తర్వాత కూడా పైన చెక్ చేసుకోండి మీ అమౌంట్ ఇంక్రీజ్ అయిందో లేదో. సో గైస్ అమౌంట్ ఇంక్రీజ్ అయితేనే మనకైతే రెఫరల్ అమౌంట్ వస్తుంది. సో గైస్ జాగ్రత్తగా వీడియోని చూడమని అందుకే చెప్తాను, ఓకేనా. సో ఇది వచ్చేసి ఇప్పుడైతే చూడండి అమౌంట్ ఇంక్రీజ్ అయింది. నా ఇప్పుడు ఇది డూప్లికేట్ అకౌంట్, ఇప్పుడు ఒరిజినల్ అకౌంట్లో కోసం నాకు 7 రూపీస్ ఉంది. ఇప్పుడు సింపుల్ బ్యాక్ వచ్చి చూపిస్తాను. సో బూమ్ గైస్ ఇక్కడ చూడండి 12 రూపీస్ అయిందనమాట. సో ఇక్కడ చూడండి 12 రూపీస్ అంటే 5 రూపీస్ రెఫరల్ అమౌంట్ వచ్చిందనమాట. సో ఇలా మీరు ఏం చేయొచ్చు అంటే అన్లిమిటెడ్ రెఫరల్స్ అయితే చేసుకోవచ్చు. సో అన్లిమిటెడ్ రెఫరల్స్ అంటే ఇంకా ఎలా ఇంకో అన్లిమిటెడ్ రెఫరల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. సో ఆ డౌట్ వస్తే మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి 2 నా దగ్గర ఒక క్లోన్డ్ అలాగే ఒకటి ఒరిజినల్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే యాప్లోనే ఓపెన్ చేసి ఇక్కడ ఏదైతే క్లోన్ చేస్తామో ఆ యాప్ని ఓపెన్ చేయండి. ఇక్కడ క్లోన్ నెంబర్ ఉంటుంది అనమాట, దాని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి +1 ఉంటుంది, +1 చేస్తే 2 వస్తుంది అనమాట. సో 2 వచ్చిన తర్వాత మళ్ళీ ఒకే మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ క్లోనింగ్ ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి. సో క్లోనింగ్ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వగానే ఇది వచ్చేసి మళ్ళీ క్లోన్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. సో యాప్ క్లోన్ అయిన తర్వాత మళ్ళీ ఇన్స్టాల్ చేయమని పర్మిషన్స్ అడుగుతుంది అనమాట. సో ఇన్స్టాల్ చేసుకోండి యాప్ని. సో మొబైల్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సేమ్ ఇందాక వచ్చిన ప్రాసెస్ మీకు అయితే డిస్ప్లే అవుద్ది. సో ఇప్పుడు క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ ఇవ్వండి. తర్వాత వచ్చేసి మీ స్పాన్సర్ ఐడిని ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేయండి. ఇక్కడ ఏదో ఒక నేమ్ ఇచ్చేసి ఒక మెయిల్, మీ మొబైల్లో ఉన్న మెయిల్ని ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ అంటే ర్యాండమ్గా ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేయండి. అంటే 10 డిజిట్స్ నెంబర్ ఏదో ఒక ర్యాండమ్గా ఎంటర్ చేసి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. దాన్ని రీఎంటర్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ ఇవ్వండి. సో రిజిస్టర్ మీద క్లిక్ ఇవ్వని మీ మొబైల్ నెంబర్, మీ మెయిల్ ఏదైతే ఉందో అది మీ మొబైల్లోనే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు మెయిల్ చెక్ చేసుకొని ఓటీపీ వస్తుంది, దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడైతే చూడండి ఓటీపీ వచ్చింది. నేను మళ్ళీ సింప్లీ బ్యాక్ వచ్చి మెయిల్లో చెక్ చేసుకున్నాను ఓటీపీని. ఓటీపీ చెక్ చేసిన తర్వాత వెరిఫై చేసుకుంటాను కరెక్ట్ కాదో. సో ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ ఇస్తాను. సబ్మిట్ మీద క్లిక్ ఇవ్వగానే ఇలా చూస్ ప్లాన్ వస్తుంది. సో ఈ ఫస్ట్ ప్లాన్ చూస్ చేస్తాం, సబ్మిట్ చేస్తాం, సింప్లీ బ్యాక్ వచ్చేస్తాం. మనకి యాప్ అయితే ఓపెన్ చేస్తుంది. ఇందులో కూడా మనం వచ్చేసి క్లైమ్ చేసుకోవాలి. 8 అవర్స్ ఉంది, అలాగే 1 డేది. ఓకే, ఈ రెండు క్లైమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే సింప్లీ బ్యాక్ వచ్చి చూపిస్తాను నాకు అమౌంట్ యాడ్ అయిందో లేదో. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ క్లోన్, అలాగే సెకండ్ క్లోన్ యాప్, అలాగే ఇప్పుడు ఒరిజినల్ యాప్ ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి సెకండ్ క్లోన్, ఇది వచ్చేసి ఒరిజినల్. సో ఇప్పుడు మెయిన్ అకౌంట్ ఓపెన్ చేయగానే నాకు 12 రూపీస్ ఉంది. ఇప్పుడు నాకు ఇంకా 5 రూపీస్ వస్తే 15 రూపీస్, 17 రూపీస్ అయిందో వచ్చిందో లేదో. సో ఇక్కడైతే చూడండి బూమ్ గైస్ ఇక్కడ 17 రూపీస్ నాకు ఇన్స్టాంట్గా యాడ్ అయింది. అంటే 2 రెఫరల్స్ నాకైతే కౌంట్ అయింది. ఇంకా నా దగ్గర వచ్చేసి 6 మెయిల్స్ ఉన్నాయి. 6 × 5 = 30 రూపీస్ అయితే నేను చేయగలను. బట్ నాకు వచ్చేసి ఇప్పుడే టైం ఎక్కువ అయిపోయింది అనమాట, 12 మినిట్స్ అయితే వీడియో అయిపోయింది. సో గైస్ ఇలా మీరు ఏం చేయాలంటే అన్లిమిటెడ్ ట్రిక్ యూజ్ చేసుకొని అన్లిమిటెడ్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని మినిమం 50 రూపీస్ అయితే రీచ్ అవ్వండి. నేను ఇప్పుడు విత్డ్రా ప్రాసెస్ చెప్పలేను, ఎందుకంటే విత్డ్రా ప్రాసెస్ కూడా చాలా ఉంటుంది. విత్డ్రా ప్రాసెస్ చెప్తే ఇంకా వీడియో చాలా లెంత్ అయిపోద్ది, 20 మినిట్స్ దాకా రీచ్ అవుద్ది. సో అంత వీడియో నేను అప్లోడ్ చేయలేను. సో నాకు డేటా ప్రాబ్లం అనమాట. సో గైస్ ఈ వీడియో తప్పకుండా లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తేనే నేను ఎలా విత్డ్రా చేయాలో చెప్తాను. సో గైస్ అలాగే గివ్వేలో అయితే పార్టిసిపేట్ చేయండి. గివ్వే విన్నర్స్ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో అన్లిమిటెడ్ గైస్ పేమెంట్ అయితే వితిన్ సెకండ్లో ఇస్తుంది. సో ఎంతకు వీలైతే అంత అన్లిమిటెడ్ ట్రిక్స్ అన్లిమిటెడ్ రెఫరల్స్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత అమౌంట్ అయితే పక్కన పెట్టుకొని నేనైతే విత్డ్రా ప్రాసెస్ చెప్తాను నెక్స్ట్ వీడియోలో, ఓకేనా. సో గైస్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్ అయితే మనకు కామెంట్ సెక్షన్లో వదిలేయండి. సో ఇంకా ఇలాంటి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మండల్ దాన్ బాయ్, సీ యు గైస్.